ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. కూర్చోవాలి అందరూ. పరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు కూడా ఎంతో వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన ఉపవాస ప్రార్థన కొరకై మీరు తీసుకొచ్చిన ప్రతి మీ యొక్క బిడ్డలను బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరొకసారి మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణం కిందకి ప్రభువా మమ్మల్ని తీసుకొని రండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఆయన హృదయ తలంపులు, ఆలోచనలు, సమస్తాన్ని ప్రభువా మీరు శుద్ధీకరిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నా. మరొకసారి మాతోనైనా ప్రభువా మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ప్రార్థన కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన మరి ప్రార్థన కొరకై ధ్యానించబోతున్న వాక్యాన్ని కూడా ప్రభువా తండ్రి మేము అర్థం చేసుకునేలాగన తండ్రి మాతోనైనా పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి కనికరించండి, సహాయం చేయండి, కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆవరణమంతా మీ ఆధీనంలో మీరు పెట్టుకోండి. మరి ఆయన పిల్లలు వీళ్ళందరూ కూడా నెమ్మదిగా కూర్చున్నటకు మీరే కృప అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన ఇంకా మీ చిత్తంలో ఉన్నవారు మందిరానికి తండ్రి మీరు నడిపించండి. మార్గంలో ఉన్నవారిని ఆయన తండ్రి అందరూ కూడా ఎవరు కూడా అలక్ష్యం చేయక ప్రభువా మీకు సన్నిధిలో కనబడాలి అనే ప్రభువా ఆ యొక్క జ్ఞానము ప్రభువా స్పర్శ మీరు దయచేస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి కనికరించండి, జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా మమ్మల్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకొని పాటల ద్వారా కూడా ఆయన మిమ్మల్ని తండ్రి మహింపరచులాగన తదుపరి వాక్య ధ్యానములో మరొక ఎందు నిమిత్తమైతే ప్రార్థించాలో ప్రభా ఆ యొక్క మాటలు, హెచ్చరికలు మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతూ ఆయన మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోవాలి అందరూ. కూర్చోమ్మా, కూర్చో. పాట సంఖ్య 555. పాట సంఖ్య 555. పాత దాంట్లో అయితే 544. సాంగ్ నెంబర్ 555. 555. పాత దాంట్లో 544. నీ బైబిల్ ఏది? తెచ్చుకోపో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతరము నేను నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ.
అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జోడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను జోడనేమో. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను జోడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనేమో. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను జోడనేమో. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గు ముఖమున. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గు ముఖమున. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు.
సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నీ వైపు జోచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు జోచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివా నాకై. హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివా నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును ఇందార నన్ను చూడనేమో. నీ మహిమ దివ్య స్వరూపమును నిందార నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు
నిరతమునే నిన్ను చూడా. పాట సంఖ్య 560. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడ. పాత దాంట్లో 549, నెక్స్ట్ పేజీలోనే ఉంటుంది. 560, పాత దాంట్లో 549. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడ. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి. నీంటికి మమ్ములను, నీంటికి మమ్ములను. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు. నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు. నీదు కల్వారి రక్తమున, నీదు కల్వారి రక్తమున నీవే కడుగు కరుణమయ, నీవే కడుగు కరుణమయ. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. నీతి న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు. నీతి న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు. నీతి న్యాయములనేమో, నీతి న్యాయములనేమో. స్తుతింపా నిరతంబు, స్తుతింపా నిరతంబు. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. ఆకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా. రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా. విజయ
విజయమేమో మా విజయుండా, విజయమేమో మా విజయుండా. నిజమైన నీ ప్రజలకు, నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. కరువు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు. కరువు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు. కరుణ చూపి విడిపించి, కరుణ చూపి విడిపించి, మురిపించు మమ్ములను, మురిపించు మమ్ములను. ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన. సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింపననుగ్రహించు, అనుభవింపననుగ్రహించు. మనీషంబు మాకిచ్చట, మనీషంబు మాకిచ్చట. ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. బలపరచు నీ భక్తులను, బలము తోడా ప్రవేశించి. బలపరచు నీ భక్తులను, బలము తోడా ప్రవేశించి. విలువైన నిరక్షణను, విలువైన నిరక్షణను ధరింపజేయు. హల్లెలూయా, ధరింపజేయు. హల్లెలూయా. ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. ఆకాశమహాకాశంబులు పట్టనీయాశ్చర్యకరుడా. ఐదు 572 వచ్చా. ఆత్మదీపమును వెలిగించు. 574. ఓ ప్రభువా ఉజ్జీవమిమ్ము. దీంట్లో 1, 3, 7 చరణాలు మాత్రమే పాడుకుందాం. 577 పాత దాంట్లో
563. కూర్చోమ్మా, కూర్చోవాలి, ఏడవకూడదు, కూర్చో. 574 పాత దాంట్లో, 563 పల్లవి 1, 3, 7 చరణాలు మాత్రమే పాడుకుందాం, మనకి సమయం లేదు కాబట్టి. ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, విరిగిన మనస్సుతో నీ వేడెదను, విరిగిన మనస్సుతో నీ వేడెదను. ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో, కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో, నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, శత్రుని ఉరిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు, శత్రుని ఉరిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు, ఆనందమునిమ్ము మరలా నాకు, ఆనందమునిమ్ము మరలా నాకు. ఓ ప్రభువా జీవమునిమ్ము, ఓ ప్రభువా జీవమునిమ్ము, ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగా వ్యాపింపజేయుము, ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగా వ్యాపింపజేయుము, హృదయమును ఫలింపజేయుము, హృదయమును ఫలింపజేయుము. ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, విరిగిన మనస్సుతో నీ వేడెదను, విరిగిన మనస్సుతో నీ వేడెదను. ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము, ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము. ఈ సమయంలో ప్రార్థన కొరకై పరిశుద్ధ లేఖన భాగం నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. ఈ పిల్లలందరూ మీరు ముందుకు, మీరిద్దరు కూడా ముందుకు రండి, వాళ్ళని కంట్రోల్ చేయలేము. ఇక్కడ కూర్చోండి, త్వరగా ఇక్కడికి రా. దామ్మా, చెల్లి అక్కడికి ఉంటుంది, కూర్చో. రోమేలుకి రాసిన పత్రిక 6వ అధ్యాయము
5వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. పాత నిబంధన గ్రంథములో ఒక భాగం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము. ఇక్కడ ఒక నిమిషం. 23వ అధ్యాయంలో 5వ వచనము 6వ వచనం ఈ రెండు కూడా కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో 5వ వచనము 6వ వచనం. దావీదును అతని జనులను కేలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కైలా కాపురస్తులను రక్షించెను. అహీమెలకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కైలాలో ఉన్న దావీదు నద్దకు వచ్చెను. తర్వాత ఇక్కడ ఇంకొక లేఖన భాగం ఉంటుంది. 4వ వచనం ఇంపార్టెంట్. మొదటి సమూయేలు 23వ అధ్యాయం 4, 5 చదవాలి. మనం 5, 6 చదువుకున్నాం. 4వ వచనం మొదటి సమూయేలు 23వ అధ్యాయం 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కైలాకు వెళ్ళుము, ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ లేఖన భాగములు మనము చూసుకొని అర్థం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. చదవబడిన ఈ యొక్క లేఖన భాగాలను బట్టి వందనములు ప్రభువా. మేము ప్రార్థించే ముందు ఈ యొక్క లేఖన భాగములను ప్రభువా మేము మాకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధ ఆత్మచేతనైనా మీరు మాకు బోధించండి. ఇవి మేము గ్రహించుకొని ప్రభువా మేము ఈ యొక్క ఉపవాసన ప్రార్థనలో ప్రభువా మేము పాల్గొనుటకు మాకు సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న శబ్ద కాలుష్యము ప్రభువా ఏది కూడా ప్రభువా ఆటంకముగా కాకుండా మాకు సహాయం చేయండి. పిల్లలు కూడా నెమ్మదిగా వారు ఒక దగ్గర కూర్చున్నట్టు కూడా తండ్రి మీరు కృప అనుగ్రహిస్తూ వారిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అలాగే నాయన తండ్రి ఎటువంటి తొందర ఆటంకము మైక్ సిస్టమ్ కానీ కరెంటు ద్వారా కానీ ఏది కూడా ప్రభువా లేకుండా ఆయన తండ్రి ముందున్న సమయాన్ని ప్రభువా మీరు నెమ్మదిగా నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ 2 భాగాలు మనం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి మరణ పునరుద్ధానము భూస్థాపన పునరుద్ధానము గురించి మనము మరి మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే రోమీయులకు రాసిన పత్రిక దగ్గర వెళ్దాం. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఇక్కడ కింద
పౌలు దాని గురించి వివరణ కూడా కింద 6వ వచనము నుండి 15వ వచనం వరకు కూడా ఈ వాక్యం గురించి ఆయన వివరిస్తూ వచ్చాడు. 6వ వచనములో, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము అనేది ఆయన మాట్లాడుకుంటూ కిందకు వెళ్తాడనమాట. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన సంగతి విషయం ఏంటి అంటే, సాధారణముగా మనం అనేక మంది మనం ఏమి నమ్ముతాము అంటే, దేవుడు నా పాపముల కొరకై మరణించాడు అనే విషయాన్ని నమ్ముతాం. తర్వాత అంతవరకే మనము ఆగిపోతాం. కానీ దేవుడు మరి ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మన పాప స్వభావాన్ని కూడా ఆయన మారుస్తాడు అనే విషయాన్ని మనము అంతగా పట్టించుకోం. మనం ఎక్కడి వరకు ఆగిపోతామంటే, అవును ప్రభువా, నువ్వు నా పాపముల కొరకై నువ్వు మరణించావు అంటాం, అక్కడితో మనము వదిలేస్తాం. అయితే దేవుడు మరణించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు భూస్థాపన చేయబడ్డాడు, సిలువలో ఆయన ప్రాణము విడిచాడు, పాతి పెట్టబడ్డాడు. అయితే ఆయన తిరిగి మళ్ళీ 3వ దినాన ఆయన సజీవుడిగా లేచాడు. మనం మొదటి భాగాన్ని మాత్రమే చూసుకుంటాము, కానీ ఆయన తిరిగి పునరుద్ధానం అయ్యాడు, ప్రభు తండ్రి యొక్క కుడిపార్శ్వాన ఆయన కూర్చొని ఉన్నాడు అని చదువుకుంటా వెళ్ళిపోతాము. కానీ ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవట వలన, లేదంటే ఆ పునరుద్ధానము ఆయన మరి ప్రభు పునరుద్ధానము అవుట వలన మన జీవితానికి ఏంటి మరి మేలు, మరి ప్రభు పునరుద్ధానుడిగా లేచిన దానివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అనే విషయాన్ని చాలామంది కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఇక్కడ ఏమని ఇక్కడ రాయబడుతుంది అంటే, మన పాపముల కొరకే ఆయన మరణించాడు, కరెక్టే. మన గత పాపముల కొరకై, మనం ఉన్న పరిస్థితి కొరకై, జన్మ పాపం కర్మ పాపము నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు, మన పాపాలని క్షమించాడు. అయితే మనలో ఉన్న పాప స్వభావము మరి విషయం ఏంటి? పాప స్వభావము యొక్క విషయం ఏంటి? నేను అనేక సార్లు మీకు ఉదాహరణ చెప్తూ వచ్చాను. ఏమి జ్ఞాపకం మనం చేసుకుంటూ వచ్చాము అంటే, ఏనుగు యొక్క చర్మము ఏ కలర్లో ఉంటుందండి? ఏనుగు యొక్క చర్మము ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఏనుగు యొక్క పుట్టుకతో దానికి వచ్చిన గుణాలు అవి. ఏనుగు పుట్టుకతోనే ఎలాగ పుట్టింది? అది నలుపు కలర్లో గ్రే కలర్లో ఏనుగు చర్మం ఉంటుంది. అది పుట్టుకతో వచ్చిండేది. అది దాన్ని మరి ఏనుగుల్ని పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సబ్బేసి ఏనుగుని ఈరోజు నేను తెల్లగా చేయాలి అని చెప్పి వాళ్ళు బ్రష్ చేసి రుద్దినంత మాత్రాన ఏనుగు చర్మం యొక్క రంగు మారుతుందా? మారదు. ఎందుకంటే అది స్వభావ సిద్ధముగా మరి అది పుట్టుకతో వచ్చిండేది. అది మారదు, ఎన్నటికీ దాని స్వభావం అనేది మారదు. ఏనుగు స్వభావం ఏంటి? అది దానిపాటికి అది నడుచుకుంటా ఎవరి దగ్గరికి కూడా అది రాదు. అయితే ఎవరైనా కావాలని దాని దగ్గరికి వచ్చి ఏమన్నా దానికి మరి వీళ్ళు మనకి ప్రమాదము అన్నప్పుడు ఏనుగు ఏం చేస్తుంది? అప్పుడు అది అటాక్ చేయాలి, దాని స్వభావం. అలాగే మనం పులి కానీ సింహం కానీ చూసుకోండి, సింహాన్ని కానీ చూసుకోండి, దాని స్వభావం ఏంటి? వేటాడి మరి ఆహారాన్ని సంపాదించుకోవాలి. అలాగే
దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టే మనకు కూడా ఒక స్వభావం అనేది ఉంటుంది. మనకు కూడా ఒక స్వభావం అనేది ఉంటుంది. మనము పుట్టుకతో వచ్చిన కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలతోనే మనం ఉంటాం. అయితే దేవుడు మన పాపాలను క్షమించాడు అని మనం నమ్ముతున్నాము, కానీ దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా మన స్వభావాన్ని కూడా ఆయన మార్చగలడు. మన స్వభావాన్ని మార్చేది ఎవరి తరమో కాదండి. స్వభావాన్ని మార్చేది దేవునికి తప్ప ఎవరి తరము కూడా, ఎవరికి కూడా మనిషి యొక్క స్వభావం కావచ్చు, దేని స్వభావం అయినా మార్చగలిగిన శక్తి కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారానే అది మార్చగలదు. కానీ మనం ఎంత బైబిల్ చదివినా, మనము ఎంత వాక్యాన్ని ధ్యానించినా, ఏం చేసినప్పటికీ కూడా దీని గురించి, పాపాన్ని గురించి మనము మరి పిహెచ్డి చేసినా, అంటే ఇది ఏంటి బైబిల్ గ్రంథాన్ని గురించి మనం అన్నీ చదివినా కానీ మన స్వభావాన్ని అది మార్చదు. మన స్వభావం అనేది ఎన్నటికి కూడా మారదు. ఎప్పుడు మారుతుంది అంటే, మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, ఆయనని నేను ఆహ్వానించుట ద్వారా ఆయన నా స్వభావాన్ని మారుస్తాడు అని మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో అప్పుడు ఆయన ఒక మనిషి యొక్క స్వభావాన్ని ఆయన మార్చగలడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనములో ఏమనుందంటే చూడండి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 8వ వచనములో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. సింపుల్ అండి, ఎక్కువ దీని గురించి పొడిగించే అవసరం లేదు. దేవుని యొక్క శక్తి ద్వారా మానవుడి యొక్క స్వభావము, అందుకే పౌలు ఏమంటాడు, ఇంక జీవించుట నేను కాదు, ఏమంటాడంటే ఆ లైన్ ఎవరైనా చెప్తారా? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? మనిషి యొక్క స్వభావము కాదు, క్రీస్తు యొక్క స్వభావము. అంటే దేవుడు నా స్వభావాన్ని మార్చగలిగాడు అనేది పౌలు యొక్క తాత్పర్యం. కాబట్టి మన జీవితంలో కూడా మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మనము మన జీవితానికి మరి అన్వయించుకోవాలి. ఆయన పునరుద్ధాన శక్తి గురించి దాన్ని మనం ఏం చేయాలి? అవును ప్రభువా, నీ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా నేను మరి నా యొక్క స్వభావాన్ని కూడా నువ్వు మార్చగలడు. పౌలు ఎట్లా చెప్పగలిగాడు? ఇంక జీవించుట క్రీస్తే, నేను కాదు, నేను మృతుడనైతిని, మరి ఈ జీవితము దేని కొరకు అంటే క్రీస్తు కొరకే, మరి నాలో జీవించుతున్నది క్రీస్తే అని ఆయన చెప్పగలిగాడు. అంటే ఆయన ఏం చేసుకున్నాడు? పునరుద్ధాన శక్తిని ఆయన ఆశ్రయించాడు కాబట్టి అది ఆయన చెప్పగలిగాడు. ఇంకా మీకు అర్థం కావాలి అని అన్నట్లయితే ఇప్పుడు చూడండి, ఎప్పుడు మరి ఒక మనిషి యొక్క జీవితంలో మరి దేవుడు పని చేయగలడు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు దేవుడు పని చేయగలడు అని మనము మరి చూసినట్టయితే, ఇప్పుడు ఫోన్కి ఏముంటుందండి? ఫోన్కి ఒక బ్యాటరీ ఉంటుంది. మనం వాడే ఫోన్లలో ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ ఫోన్ ఎప్పుడు పనిచేస్తుంది? ఆ బ్యాటరీ ఛార్జింగ్లో ఉంటేనే. ఆ బ్యాటరీ అయిపోయిందనుకోండి, ఛార్జింగ్ అయిపోయిందనుకోండి, ఫోన్ కూడా బ్యాటరీ ఉంది లోపల, బ్యాటరీ లోపల ఉంది. దాన్ని ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెడతామో అప్పుడే ఆ ఫోన్ అనేది పనిచేస్తుంది. పునరుద్ధాన శక్తి అనేది ఉంది, ఆ పక్కన ఉంది.
దానికి నాకు ఏ సంబంధం లేదు అని మీరు అనుకున్నారనుకోండి, మన జీవితంలో ఎటువంటి మార్పు అనేది మన జీవితంలో ఉండదు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అదేం చేస్తుంది అంటే మన జీవితంలో పనిచేయట ప్రారంభిస్తుంది. ఎందుకు పౌలు కింద ఏమంటున్నాడంటే చూడండి, ఆయన ఒక మాట అంటున్నాడు. 11వ వచనం దయచేసి ఎవరన్నా చదవండి. రోమీలు రాసిన పత్రిక 6:11 వచనం. ఒక్క నిమిషం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై ప్రభువైన యేసుక్రీస్తునందు సజీవులుగా మిమ్ములు మీరే ఎంచుకోండి. చూడండి ఈ మాట ఎంత శ్రేష్టమైన మాట. పాపం విషయమై మీరు మృతులుగాను. పాపం విషయమై మనం మృతులమే. ఎప్పుడు ప్రభువా నువ్వు నా నిమిత్తం నువ్వు మరణించావు, రక్తం కార్చావు అన్నప్పుడు పాపం విషయమై మృతులమే. అక్కడికి వదిలేసామనుకోండి మన పాప స్వభావము ఇంకేమైపోతుంది, అది అట్లనే ఉంటుంది. అందుకని పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అంటే మన పాప స్వభావాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, క్రమక్రమముగా ఆయన దాన్ని మారుస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అనేమంటున్నాడంటే 13వ వచనములో, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, మరియు మీ అవయములను దుర్నీతి సాధములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనిడి. దేవునికి మనం అప్పగించుకోవడము అంటే ఏంటి? దేవుని మన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా మనల్ని మనము ఏమన్నా ఇచ్చుకుంటాం లేదు. దేవుడు మనలో జీవించాలి అని ఎప్పుడైతే మనము అనుకుంటామో అదే దేవునికి అప్పగించుకోవడం. దేవుని శక్తి నాలో నివసించాలి అని ఎప్పుడైతే మనము మరి దాని కొరకై ప్రయాసపడతామో అదే దేవునికి మనము అప్పగించుకునేది. అదేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం సరెండర్ అయిపోయి ఇదిగో ఈరోజు నేను సరెండర్ అయిపోతాను అది కాదు. అవును ప్రభువా నాలో ఇంక జీవించేది నేను కాదు, మీ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు జీవించండి అని ఎప్పుడైతే మనము మరి హృదయంలో ఎంచుకుంటామో మరి అది దేవునికి మనల్ని మనము అప్పగించుకున్నట. ఎందుకంటే ప్రభువు మనం ఆహ్వానిస్తే తప్ప ఆయన మనలోనికి ఆయన రాడు, బలవంతంగా ఆయన వచ్చేవాడు కాడు. మనం ఎప్పుడైతే ప్రభువుని మనము ఆహ్వానిస్తామో ఆయన అప్పుడు ఏం చేస్తాడు, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మన జీవితంలో ఈ మార్పు అనేది ఆయన తీసుకొని వస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రార్థించబోయే ముందు, అవును ప్రభువా పాప క్షమాపణతో పాటు మీ యొక్క పునరుద్ధాన శక్తి కూడా ఒకటి ఉన్నది, ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు మరి నాలో మీరు జీవించాలి అనే విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. తర్వాత రెండవదిగా, ఇది మొట్టమొదటిగా మన పాప క్షమాపణ దేవుడు మరణించడం ద్వారా కలగజేశాడు, మన పాపాలను క్షమించాడు. అయితే పాప స్వభావం అనేది ఎవరు క్షమిస్తుంది? మరి పాప స్వభావం అనేది ఎలాగ మారుతుంది? పాప స్వభావం అనేది ఎలాగ ఏనుగు చర్మము నల్లగానే ఉంటుందో, ఎలుక తోలు నల్లగానే ఉంటుందో, మరి పులి యొక్క స్వభావము దాని స్వభావము దానికే ఉంటుంది. అయితే ఆ యొక్క స్వభావము నుండి ఎవరన్నా మార్చగలడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మాత్రమే. పౌలు జీవితాన్ని మార్చింది. పౌలు ఎటువంటి వాడండి? పౌలు నేను హింసకుడను దోషకుడను, ఎక్కువ మాట్లాడితే దేవుని ఈ మార్గంలో వెళ్ళుచున్న ప్రజలని ఆయన బంధించి మరణాన్ని అప్పగించుటకు కూడా ఆయన వెనుకదీయని పౌలు ప్రభు మరి దర్శించిన తర్వాత ఆయన ఎలాగ మారాడు? ఆయన స్వభావం మారిందా లేదా?
ఆయన స్వభావం కంప్లీట్గా రివర్స్ అయిపోయింది, స్వభావం మారిపోయింది. ఎందుకంటే ఆయన క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని, క్రీస్తుని ఆయన హృదయంలో ఆయన చేర్చుకున్న, ఆయన ఆహ్వానించి, అంటే పునరుద్ధాన శక్తి అనేది ఉంది, అది మన జీవితంలో అది పనిచేస్తుంది అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. అంతేగాని పునరుద్ధాన శక్తి పేరుకు మాత్రం ఉంది అని మనము మన పాటికి మనం ఉన్నామనుకోండి, ఆ శక్తి అనేది మనలో పని చెయ్యదు అనేదే నా యొక్క పాయింట్. తర్వాత అధికారం, అవును. ఇక్కడికి రండి, మొదటి సమూయేలు 23వ అధ్యాయము. మొదటి సమూయేలు 23వ అధ్యాయం. మొదటి సమూయేలు 23వ అధ్యాయము. దావీదు యొక్క జీవితము నుండి ఒక విషయం, దావీదు యొక్క జీవితము నుండి ఒక మాట మనము చూసుకుందాం. అంటే దావీదు తన్ను తాను దేవునికి ఎలాగా అప్పగించుకున్నాడు, అంటే ఎలాగ ఆధారపడ్డాడు. దేవుడు ఉన్నాడు, ఒక వ్యక్తిని మనము గౌరవించాలి అన్నప్పుడు, అరే పలానా వ్యక్తి ఉన్నాడు అని మనము తెలియజేసినప్పుడు ఆ వ్యక్తిని మనము గౌరవించినట్టు. పక్కనే పెట్టుకొని నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు మనం ఉన్నామనుకోండి, ఆ వ్యక్తిని మనం ఏం చేసినట్టు? అగౌరవపరిచినట్టు. దేవుడు అనేవాడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే మన ప్రతినిత్యం మన హృదయంలో మరి దాన్ని మనం ఆలోచన చేస్తామో అప్పుడు దేవుడిని మనం ఏం చేసినట్టు? గౌరవపరిచినట్టు. దేవుడు ఉన్నాడులే, ఆయన పాటికి ఆయన ఉన్నాడులే, నా పాటికి నేను ఉన్నాను అన్నప్పుడు దేవుడిని మనము అగౌరవపరిచినట్టు. దావీదు ఏం చేశాడో చూడండి. మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో దావీదు పరిస్థితే దీనంగా ఉంది. దావీదు పరిస్థితే దీనముగా ఉంది. ఎందుకు దీనముగా ఉంది అంటే తన మామైన సౌలు చంపాలని వెంటాడుతూ ఉన్నాడు. దావీదు కొండ గుహల్లోనూ అడవుల్లోనూ తిరుగుతా అక్కడ దాక్కుందామా, ఇక్కడ దాక్కుందామా, ఇక్కడుంటే క్షేమమా, అక్కడుంటే క్షేమమా అని చెప్పి పరిగెత్తా ఉన్నాడు. ఒక ప్రాంతానికి ఆయన వచ్చాడు. కెయిలా అనే ఊరి దగ్గర గుహల్లో ఆయన తల దాచుకొని ఉన్నాడు అనమాట. అయితే ఈ కెయిలా అనే ఈ యొక్క ఈ ఊరిపైకి ఫిలిస్తీన్లు దండెత్తి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పంట పొలాలన్నింటినీ కూడా వాళ్ళు నాశనం చేయాలి అని చెప్పి వాళ్ళు దండెత్తి వచ్చారు. ఈయనే ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ఎవరు? దావీదే కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. బాబు మా ఊరిపైకి ఫిలిస్తీన్లు దండెత్తి వస్తున్నారు, మమ్మల్ని కాపాడు అని చెప్పి ఈ కెయిలా ప్రజలందరూ కూడా ఆయన ఉన్న ఆయా ప్రాంతానికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు. అయితే దావీదు అనుకోలే, అరే నేనే కష్టాల్లో ఉన్నాను, నాకే తల దాచుకోవడానికి ప్లేస్ లేదు, నన్నే రాజు చంపాలని చూస్తున్నాడు, నేనే పారిపోతున్నాను, మీకెవరయ్యా సహాయం చేసేది అని దావీదు అనుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడు? వెంటనే చూడండి 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిస్తీన్లను నీ చేతికి అప్పగించుదునని చాలండి యెహోవా సెలవీయగా. దావీదు ఏం గుర్తు చేసుకున్నాడు? అయ్యా యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర నేను విచారణ చేస్తాను. దేవుణ్ణి మర్చిపోలేదు. తనకి ఎన్ని కష్టాలున్నా కానీ దేవుణ్ణి ఆయన మర్చిపోలేదు. దేవుని పైన ప్రగాఢ నమ్మకం ఆయనకి. దేవుడు అడిగినప్పుడు ఆయన జవాబిస్తాడు. నువ్వు యుద్ధం చెయ్యి అంటే నేను వెళ్ళి చేస్తా, నువ్వు ఆగిపో అంటే నేనేం చేస్తాను? ఆగిపోతాను. అంటే ఎవరి కంట్రోల్లో ఉన్నాడు ఆయన?
దేవుని కంట్రోల్లో ఉన్నాడు. తన సొంత స్వభావము కానీ ఆలోచన కానీ ఆయన అక్కడ చేయటంలా. ఆయన శక్తిని గురించి ఆయన అక్కడ దావీదు వాస్తవానికి ఆయన యుద్ధశూరుడు, ఆయన యుద్ధశాలి. ఆయన కావాలి అనుకుంటే అరే నా దగ్గర 400 మంది ఉన్నారు, వీళ్ళ శక్తితో నేను వెళ్ళి వారితో యుద్ధం ఒకవేళ చేసినా గెలిచి ఉండొచ్చు. కానీ దావీదు అట్లా చేయలే. ఆయన ఏం చేశాడు, నా శక్తి కాదు ప్రభువా, నువ్వు వెళ్ళమంటే వెళ్తా, నువ్వు వద్దంటే లేదంతే, ఇంకొక వేరే మాట లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అంటే ఆయనకి లోబడినప్పుడు, మనల్ని ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఆయన శక్తి ద్వారా ఆయన శక్తి మనలో పనిచేయటం ద్వారా మనం మన జీవితంలో విజయం పొందుతాము అనే విషయాన్ని బట్టి దావీదు ముందుకు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, వాళ్ళందరినీ కూడా ఓడించేశాడు. కేలా పట్టణ ప్రాంతాన్ని వారి యొక్క పొలాలని వారు కాపాడుతూ వచ్చారు. తర్వాత చూడండి, ఇంతగా సహాయం చేసిన ప్రజలు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆయనకొక సందేహం వచ్చింది. చూడండి తర్వాత, ఎందుకంటే సౌలుకి వినబడింది వీళ్ళు దావీదు కేయిలాలో ఉన్నాడు అని. అక్కడ సౌలు వినబడిన తర్వాత 10వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీల దేవా యెహోవా సౌలు కేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చిన ఇశ్రాయేలీల దేవా యెహోవా దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. చూడండి, ఏ ప్రజలైతే కాపాడాడో, చదవండి. కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. కాబట్టి ఈయనకి పరిస్థితితో సంబంధం లేదు, ఇంకా పరిస్థితితో దావీదుకి సంబంధం లేదు. ఆయనకి దేంతో సంబంధము, దేవుడు ఏం చెప్పాడో దాంతో సంబంధమే. కానీ ఆయన కోపం తెచ్చుకోవచ్చుగా, అరే మిమ్మల్ని నేను ఫిలిస్తీన్ల నుంచి నేను మిమ్మల్ని కాపాడానే, మీరు మళ్ళీ నన్ను సౌలుకి అప్పగిస్తారా అని చెప్పి వాళ్ళని ఒక మాట అనడం కానీ ఏం చేయట్లే. ఇంకా ఆయన ఏం చేసుకున్నాడు, కనుక్కున్నాడు దేవుని దగ్గర. కనుక్కున్న తర్వాత ఆయన దారి ఆయన ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఇలాగే వస్తాయి. మనం ఎవరికైతే మంచి చేస్తామో, ఎవరికైతే మనము సహాయం చేస్తామో వారు మనల్ని మాత్రం తర్వాత జ్ఞాపకము చేసుకోరు. అది ఎవరన్నా కావచ్చు. అయితే దావీదు, ఒకవేళ మనమైతే ఏమైపోతామండి, మనమైతే కృంగిపోతాం. అరే పలానా టైంలో నేను పలానా సహోదరుడికో సహోదరికో నేను ఇంతగా సహాయం చేశాను, కాపాడాను, ఈ దినాన నన్ను ఎవరు కూడా పట్టించుకోవటం లేదు, వాళ్ళే వచ్చి నన్ను అప్పగించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి మనం ఎంతగానో మనం కృంగిపోతాం, బాధపడతాం. అయితే దావీదు అప్పటికే ఆయన జీవితంలో అన్నీ చూసేశాడు. సౌలే రాజే ఇతన్ని చంపాలి అని చూస్తున్నాడు. రాజు దావీదు ఏం చేశాడు, రాజుకి
రాజు భయముతో వణుకుతున్నప్పుడు ఎవరిని గొలియాతును చూసి దావీదు నేను వెళ్ళి యుద్ధం చేస్తానని చెప్పి ఇజ్రాయెల్కి గొప్ప విజయాన్ని సంపాదించాడు. సౌలు యొక్క సింహాసనాన్ని ఒక విధంగా చూసినట్టయితే కాపాడిన ఇక దావీదుని సౌలు ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నాడు? ఎవరినైతే కాపాడాడో అదే సౌలు దావీదుని చంపాలి అని చెప్పి వెంటబడుతున్నాడు. దావీదుకి ఇవన్నీ ఇంకా ఆయనకు అలవాటైపోయి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు ఏది చెప్తే అది చేద్దాం. మీరు చూసినట్టయితే దావీదు అనేక యుద్ధాలు చేశాడు, అన్నీ గెలిచాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరు కూడా దావీదుని ఓడించలేకపోయారు. సౌలు కూడా దావీదుని ఏం చేయలేకపోయాడు. సౌలు ప్రయత్నాలు చేశాడు కానీ దావీదుని ఏమీ చేయలేకపోయాడు. సౌలు కావాలి అంటే దావీదుని 2-3 సార్లు, ఒకసారి బల్లెముతో చంపాలని చూశాడు. తర్వాత దాదాపు దగ్గరికి వరకు వచ్చాడు చంపడానికి. కానీ దావీదు సౌలు చేతికి ఎప్పుడు కూడా దొరకలేదు. ఏ ప్రజలకి కూడా ఎవరికి కూడా దావీదు ఎవరి చేత కూడా ఆయన ఓడింపబడలేదు. పరిస్థితులు వచ్చాయి కానీ లాస్ట్ తుది విజయం ఎవరికి దక్కింది? దావీదుకే దక్కింది. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా, సొంత వారే మనల్ని ఏమన్నా చేసినా, బాగా నమ్మిన వారే మనల్ని మోసపుచ్చినా, దేవుని పైన మనము ఆ భారం వేసినప్పుడు అంతిమ విజయము ఆయన ఎవరికి ఇస్తాడు అంటే ఆయన పైన నమ్మకము. ఎవరు కూడా దేవుని పైన నమ్మకం ఉంచిన వారి పైకి ఎవరు కూడా ఎన్ని ప్రయోగాలైనా చేయండి, ఎన్నైనా చేయండి, అంతిమ విజయము దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే తన పైన ఆధారపడిన వారికే ఆయన విజయాన్ని ఇస్తాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచేవాడు కాదు. అట్లయితే మనం చేయవలసిన పని ఏంటి అంటే, అవును ప్రభువా, అవును దేవా, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా ఆయన నన్ను జీవింపజేస్తాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఫోన్లో బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే ఫోన్ పనిచేస్తుంది అని ఎప్పుడైతే మనం నమ్మాము కాబట్టే మనం దాన్ని ఛార్జింగ్ పెడుతున్నాం. అన్నీ ఉన్నాయి, నమ్మలేదనుకోండి, అన్నీ ఉండి కూడా దేనికి కూడా అవి పనికిరావు అనే విషయాన్ని కూడా మనము ఒకసారి గమనించుకుందాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన పాప క్షమాపణ మాత్రమే కాకుండా మన పాప స్వభావాన్ని కూడా ఆయన మార్చగలిగిన దేవుడు అని మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దావీదు జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా దావీదు ఎలాగ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన జవాబు దయచేస్తాడు. ఆయన ఏమంటాడు? ఒక వాక్యం ఉంటుంది కదా, ప్రతి సంకటముని ఆయన ఏం చేస్తాడు? కుదుర్చును. అది పాటనా వాక్యమనా? రెఫరెన్స్ ఏమన్నా ఉందా? 103వ కీర్తన. వచనము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కీర్తన 103 3వ వచనం. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన పరిస్థితులన్నిటినీ, సంకటములు అంటే అది ఎట్లాగంటే ఇంగ్లీష్లో ఆటంకములు, అడ్డంకులు అంటారు, హర్డిల్స్. ఏవైతే మనల్ని ముందుకు పోనీయకుండా మనల్ని ప్రతి స్టెప్పులో సంకటములు అంటే అవే. మనకి ముందుకు పోనీలేక, మనం ముందుకు పోలేక, వెనక్కి పోలేక ఎప్పుడైతే మనం అక్కడే ఉండిపోతామో అవన్నీ కూడా ఆ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు ఎవరు అంటే దేవుడు. ఎప్పుడు కుదురుస్తాడు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే ప్రగాఢంగా మనం నమ్ముతామో ఆయన ఇవన్నిటి నుండి కూడా దావీదుని శోధనలు, ఆటంకములు అంటే
అవి మనకు ముందుకు పోవడానికి అభ్యంతర కారణాలు. మనం మన శక్తిని ఉపయోగించలేకుండా మనల్ని ఆటంకపరిచేవన్నీ కూడా సంకటములు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు నాలో మీకు జీవాన్ని మీరు నింపండి. దావీదు వలె నేను కూడా మిమ్మల్ని నేను ఆశ్రయిస్తాను. దావీదుకి అనేక కష్టములు వచ్చినాయి, అన్నిటిలో నుండి ఆయన ఏం చేశాడు? తప్పించాడు. అదే రీతిగా నా జీవితంలో కూడా మీరు ఈ కార్యాన్ని చెయ్యండి అని మనం కూడా మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థనా అంశములు మొట్టమొదటిగా వాక్యానుసారముగా మరి ప్రార్థించి, తర్వాత రేపటి ఆదివారపు పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత మరి పరిచర్య నిమిత్తం, నూతన ఆత్మల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబాన్ని నిమిత్తం ప్రార్థన చేద్దాం. వ్యక్తిగత పరిస్థితులు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు మనకి గుర్తున్న ప్రకారము అవన్నీ కూడా నోట్ అయ్యి ఉంటే వాటిని బట్టి ప్రార్థన చేద్దాం. అదే అది మీరు రాస్తే దాని గురించి ప్రార్థన చేద్దాం. సరే, అవి ఏమేమి ఉన్నాయో పరిస్థితులు దాన్ని తెలిసిన వారు ప్రార్థన చేయండి. తర్వాత రిసెప్షన్ మరి లిఖిత వివాహము కూడా నిన్న దినాన గుంటూరులో జరిగింది. దేవుడి కృప చొప్పున ఉంటాడులే. అదే రిసెప్షన్ గురించి కూడా ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు ఏమీ లేకుండా అది కూడా సమాధానంగా అది కూడా జరిగితే దేవుడు దర్శిస్తాడు ఆ కాలంలో. ప్రార్థన మనం చేద్దాం.